1024 cc ఇది. గేర్లెస్ అన్నమాట. చూసి కదా, దానికి క్లచ్ లివర్ లేదు అండ్ గేర్ షాఫ్ట్ కూడా లేదు బైక్కి. ఇగో కనిపిస్తుంది కదా. అసలు దీని ఇంజన్ డిజైన్ మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ చేసిండు. చూసి కదా దీన్ని ఎట్లా అంటే లైక్ మొత్తం ఇదంతా బాడీకి లోపలికే వచ్చేసింది అనమాట ఇంజన్. ఇది V4 అంటే ఫ్రంట్. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి మన రైడ్ అయితే ఇంకా లొకేషన్ అయితే మేము హిల్ పార్క్ రెస్టారెంట్ అనుకున్నాం. బట్ ఈరోజు వచ్చేసి అయితే వర్షం బాగా పడుతున్నది. సో మన బ్యాక్ సైడ్ చూసారు కదా, వీళ్ళంతా మన రైడర్స్ అనమాట, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా. బట్ రెయిన్లో పోదామా వద్దా అన్న డైలమాలో ఉన్నాము. టైం వచ్చేసి అయితే మనకు 6:30 6:40 అయిపోతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ 6:40 అవుతుంది. బట్ ఏందో అర్థమవుతలేదు. ఇంకా కొంతమంది రావాల్సింది, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. సో వెయిట్ చేసినాక అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చిండు. ఇంకా రిమైనింగ్ అయితే ఇంకొక 2 పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని అయితే మధ్యలో జాయిన్ చేసుకొని అక్కడ నుంచి అయితే రైడ్ స్టార్ట్ చేస్తాం. చలో ఇంకా రిమైనింగ్ అయితే మనం రైడ్లో మాట్లాడుకుందాం. ఒకసారి అట్లనే మన బైక్ లైనప్ కూడా చూపిస్తా చూడండి. సో అక్కడ ఆ లాస్ట్ వరకు అయితే మన లైనప్ ఉంది. ఆ బెనేలి టీఆర్కే కనిపిస్తుంది, అక్కడ వరకే మన లైనప్. చలో ఇంకా అందరూ మూవ్ అయిపోయారు. ఇంకా మనం కూడా మూవ్ అయిపోదాం. రిమైనింగ్ మనం ఇంకా లైవ్లో మాట్లాడుకుందాం, ఐ మీన్ ఆన్ ది వేలో మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మన CBR 650F, కొంచెం యూనిక్ బైక్ అనమాట. దీనికి 2 బ్రోస్ ఎగ్జాస్ట్ ఉంది. బ్రో ఒకసారి రేవు కొట్టు. అది దాని రేవు సౌండ్. సో మన బైక్ ఓనర్ వచ్చేసి ఇతను అనమాట. సూపర్. సో వర్షం అయితే డ్రిజల్ అవుతుంది లైట్గా. అంటే ఇబ్బంది ఉందా అంటే లైట్గా కొంచెం ఇబ్బంది ఉంది డ్రైవ్ చేయడం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ వెహికల్స్ నుంచి అంత వాటర్ అంతా మన హెల్మెట్ మీద పడుతుంది అనమాట, గ్లాస్ మీద. డస్ట్ బురద లాగా పడుతుంది. సో అందుకని కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది డ్రైవ్ చేయడం. అండ్ ఇంకోటి ఏంటంటే బండి మాత్రం ఎంత వరస్ట్గా తయారవుతుందంటే ఇప్పుడు రైడ్కి పోయి వచ్చేసరికల్లా ఈ బురద, ఈ వాటర్ అంతా మొత్తం మన కింద ఎగ్జాస్ట్ మీద, బ్యాక్ సైడ్ సీట్ మీద మొత్తం బురద పడుతుంది. ఎందుకంటే మనకి స్టాక్ నెంబర్ ప్లేట్ లేదు కదా, టైల్ టాడీ ఉంది ఆఫ్టర్ మార్కెట్. దానివల్ల మనకి రెయిన్స్ పడ్డప్పుడు అయితే బురద అంతా మొత్తం వెనకాల సీట్ మీద పడుతుంది. వాటర్ ఇట్లా బురద ఉంటే ఎట్లనే స్కిడ్ అయిపోతాయి. జాగ్రత్తగా పోవాలన్నమాట. ఇక మధ్యలో మనకు ఒక ట్రయాంప్ టచ్ అవుతుంది. సో అక్కడ ట్రయాంప్ 765 RS ఒకటి ఉందన్నమాట. అతను ఇంకా డోమ్నోర్ బైక్, ఇంకొక బైక్ ఏదో ఉందనుకుంటా. మొత్తం 3 మెంబర్స్ ఉన్నారు ఇంకా. సో వాళ్ళు మనకి అక్కడ ముందు నర్సింగ్ దగ్గర యాడ్ అవుతారు. ఇది ముందు వచ్చేసి మన బెనెలి టీఆర్కే. కలర్ అయితే సూపర్ కలర్ అసలు. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, మిలిటరీ కలర్ అని కూడా అంటారు అనమాట. సో ఇది 502 అనమాట. దీంట్లో 502X కూడా ఒకటి ఉంది. 502Xకి ఏమో స్పోక్స్ వస్తే ఎగ్జాస్ట్ వచ్చేసి పైన సైడ్కి ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ పక్కన ఉంటుంది అనమాట రైట్ సైడ్లో. దీనికేమో ఇది 502 కాబట్టి దీనికి ఇంజన్ కిందనే ఉంటుంది ఎగ్జాస్ట్, అండర్బెల్లీ ఎగ్జాస్ట్. అండ్ దీనికి మ్యాక్ వీల్స్ ఉంటాయి. ఎక్స్కి అయితేనేమో స్పోక్స్ ఉంటాయి. సో దీని మీద అయితే అసలు ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అనమాట. టూరింగ్ అవన్నీ లాంగ్ రైడ్స్ మంచిగా చేసుకోవచ్చు. ప్లస్ 500cc మంచి మైలేజ్ కూడా ఉంటుంది. ఇంకో ట్రయాంప్ అని చెప్పినా కదా, ఇదనమాట. హలో RS. గుడ్ మార్నింగ్.
CBR 650F ఇది కొంచెం యూనిక్ అనమాట. ఇప్పుడు ఈ బైక్స్ పెద్ద కనబడతలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇందాక మీకు చూపించిన కదా దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా 2 బ్రాస్ ఎగ్జాస్ట్. చూసారా మన లైనప్ అయితే అక్కడ వరకు ఉంది. ఇంకా కొన్ని బైక్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఇందాక చూపించిన కదా స్ట్రీట్ 765 RS. సో దీనికి వచ్చేసి యోషిమురా ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ అనమాట. ఐ మీన్ ఫుల్ సిస్టమ్ అంటే హెడర్స్ కాదు. మొన్నటి వరకు ఏమో డీబీ కిల్లర్తో నడిపించిండు, ఇప్పుడు డీబీ కిల్లర్ తీసేసిండు. యోషిమురా ఎగ్జాస్ట్ బాగుంటుంది సౌండ్. యోషిమురా కూడా మీకు మన బైక్ సౌండ్లో అది వినిపిస్తుందో లేదో. ఓ అమ్మ మొత్తం కెమెరా మీద పడుతున్నాయి, మట్టి రాళ్ళన్నీ ఎగురుతున్నాయి. ఇది ఎగ్జాస్ట్. అయ్యో ఏమైంది, బైక్ ఆఫ్ అయింది. ఈ కుక్కలు కూడా అంతే సౌండ్ కురికొస్తుంటాయి వెనకాల. కుక్కలు ఆవులు ఏందే మళ్ళీ సౌండ్ అంటే ఏమైతే వాటికి అర్థం కాదు. కానీ మన టీం అటు ఇటుగా బాగానే బిల్డ్ అయింది కదా. ఇది GT 650 ఉంది కదా, దీన్ని కూడా కస్టమైజ్డ్ చేసిండు అనమాట. ఎగ్జాస్ట్, సీటు అండ్ మిర్రర్స్, నకుల్ గార్డ్స్, సో ఇవన్నీ కస్టమైజ్ చేయించిండు. అండ్ ట్యాంక్ పైన కొంచెం స్టిక్కరింగ్, కొంచెం లుక్ తీసుకొచ్చిన అనమాట బైక్కి. బాగుంది. బైక్ వెనకాల బైక్ పెడితే మాత్రం ఆ టైర్కున్న మట్టి బురదంతా ఎగిరి మన మీద పడుతుంది. సో అన్ని పనులకు అంతే. నా బైక్ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా అంతే, నేను వేరే బైక్ వెనకాల ఉన్నా కూడా అంతే అనమాట. సో వర్షం పడకపోతే బాగుండు. వర్షం వల్ల అంత ఆగమాగం అయిపోయింది రైడ్ అంతా. ఈ రెయిన్ సీజన్ యాక్చువల్ అసలు ఇది రెయిన్ సీజన్ కూడా కాదు, ఈ వింటర్లో సైక్లోన్ తుఫాన్ ఎఫెక్ట్ ఇదంతా. రోడ్కి అయితే నేను అప్పుడెప్పుడో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. నాకు తెలిసి ఈ రోడ్కి నేను ఒక 5-6 years ఏగో వచ్చిన అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. జాకెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, అంతా బురద పడిపోయింది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదంతా గండిపేట చెరువు అనమాట. ఇది పక్కన అన్ని చెట్లు ఉండే సర్కల్లో మనకేం కనిపిస్తలేదు. చెరువు కనిపించాలంటే ముందుకు పోతే కనిపిస్తుంది, ముందుకు పోయి తీయాలి. ఇక ఇక్కడ నుంచి కొంచెం వ్యూ ఉంది చూడండి క్లియర్గా. ఇదనమాట, ఇదంతా గండిపేట చెరువు. ఇక్కడ రోడ్ అంతా అధ్వానంగా తయారైంది కదా. గాయస్ వర్షం అయితే ఫుల్ దంచుతుంది. సో ఈ బైక్ వచ్చేసి CBR అనమాట, 1000cc గేర్లెస్ బైక్ అనుకుంటా. యాక్చువల్లీ ఇది 1 side సింగం ఉంది, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. అండ్ ముందు ఇంకొకటి న్యూ మోడల్ స్ట్రీట్ 3 ఉంది, ట్రియామ్. మొన్న నేను లాస్ట్ వీడియోలో పెట్టినా కదా డ్రైవ్ చేసింది, ఆ బైక్ అనమాట ముందున్నది.
దాని వెనకాల సిబిఆర్ 1000cc, అది 1024cc అనుకుంటా. నేను 2012 ఏమో చూసిన ఆ బైక్ని. గేర్లెస్ బైక్, అది గేర్స్ ఉండవు దానికి. అండ్ అది షాఫ్ట్ డ్రైవ్ అనమాట. షాఫ్ట్ డ్రైవ్ అంటే దానికి చైన్ ఉండదు, బెల్ట్ ఉండదు, షాఫ్ట్ ఉంటుంది మన కార్స్ లాగా అన్నమాట. వర్షం అయితే అసలు ఫుల్ పడుతుంది. ఎంత అన్కంఫర్టబుల్ ఉందంటే రైడు. నాకు తెలిసి నేను మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు, రిటర్న్ అయిపోదామని అనుకుంటున్నాను నేను. బట్ చూద్దాం. అసలు టూ మచ్ ఉంది వర్షం. ఇంత వర్షంలో ఇదే ఫస్ట్ టైం రైడ్ చేయడం అయితే. జాకెట్ తడిచిందంటే రైడింగ్ గేర్ అసలు ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది. బట్ మనకైతే నో ప్రాబ్లం. లోపల అయితే ఇంకా రెయిన్ జాకెట్ ఉన్నది. ఇది డిఎస్జితో ఏంటంటే ఈ డిఎస్జి జాకెట్లో మనము ఇంక్లూడ్ రెయిన్ కోట్ కూడా ఇస్తాడు అనమాట. స్లీవ్లెస్ ఇస్తాడు రెయిన్ కోట్. బట్ ఈ పైన జాకెట్ తడిస్తేనే ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇది ఎండ ఉంటేనే 1 డే పడుతుంది, ఎండ లేకపోతే అయితే 2 days పడుతుంది ఆరిపోనికి. ఎందుకంటే బాగా థిక్ ఉంటుంది కదా ఇది క్లోత్, అందుకని. ఇప్పుడు కొంతమంది అయితే పోయేసి వస్తారు మనకు ఆపోజిట్లో. హార్లీ డేవిడ్సన్, క్యాట్ బాయ్. ఇంకా నేను చెప్పిన కదా 1000cc. చాలా ఓల్డ్ బైక్ ఇది. నేను ఎప్పుడో చూసిన 2012 ఆ టైంలో. బట్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. ఇదేమో మొన్న నేను నడిపించిన కదా 765 RS స్ట్రీట్ ట్రిబుల్. అసలు అమేజింగ్ బైక్ అసలు బ్రో. బైక్కి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే అది. అదే టూ మచ్ తడిసిపోయినాం. నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు యూటర్న్? ఇళ్ళకెళ్ళి వస్తుంది బ్రో. ఇగో ఈ గ్యాప్లోకెళ్ళి వస్తుంది బురద అంతా. ఇక్కడ గ్యాప్ ఉంది కదా బైక్కి, ఓన్లీ ఫ్రేమ్ ఉంది కదా, ఈ టైర్ నుంచి ఇళ్ళకెళ్ళి నీకు పైకి కొడుతుంది. నేనంతే ఇంత హెవీ రేలో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మొన్న ఇంటికి వస్తే ఇప్పుడు డుకాటి డయావెల్ V4 క్రేజీ బైక్. BMW GS. మొత్తానికైతే రెయిన్ రైడ్ కూడా అందరూ బాగానే పార్టిసిపేట్ చేస్తారు. ట్రియాంప్ 900, అదే ట్విన్ 900. ఇది వచ్చేసి CB 650 అనుకుంటా, నేక్డ్. హోండా కాదు కవాసాకి ERN 650. ఓహో, మన లైనప్ యాక్చువల్లీ వీళ్ళు మన వాళ్ళు కాదు. BMW ట్రియంఫ్ ట్విన్ 900 అండ్ సిబిఆర్ 1024cc. ఇది గేర్లెస్ అన్నమాట. చూసి కదా, దానికి క్లచ్ లివర్ లేదు అండ్ గేర్ షాఫ్ట్ కూడా లేదు బైక్కి. ఇగో కనిపిస్తుంది కదా మనకు, అక్కడ అయితే క్లచ్ లివర్ ఉండదు, దీనికి గేర్ షిఫ్టర్ కూడా ఉందన్నమాట. మొత్తం ఆటో గేర్ అనమాట బైక్. మనం స్పీడ్ వెళ్ళిపోతాం అంటే ఆటోమేటిక్గా అదే గేర్స్ తీసుకుంటుంటుంది. డిస్కంటిన్యూ అయిపోయింది యాక్చువల్లీ బైక్. చాలా ఓల్డ్ మోడల్ అనమాట, ఎప్పుడో డిస్కంటిన్యూ అయిపోయింది అది. ఏమైంది? ఓ షాన్ బైక్కి సాన్లోనే పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది వచ్చేసి డుకాటి డయావెల్. దీని టైర్ సైజ్ చూడండి ఎంత ఉందో, 240 అనుకుంటా దీని సైజ్. బ్యాక్ సైజ్ టైరు
న్యూ బైక్, జస్ట్ బ్రాండ్ న్యూ అనమాట. మేబీ ఒక వన్ వన్ అంటే 1 మంత్ ఓల్డ్, 1 మంత్ కన్నా ఇంకా తక్కువనే అనమాట. డుకాటి డయావెల్ V4. Ducati Diavel V4. It has 2 models, 2 variants, V2 and V4. It has V4. అసలు దీని ఇంజన్ డిజైన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ చేసిండు. చూసిరా దీన్ని ఎట్లా అంటే లైక్ మొత్తం ఇదంతా బాడీకి లోపలికే వచ్చేసింది అనమాట ఇంజన్. ఇది V4 అంటే ఫ్రంట్ 2 సిలిండర్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ 2 సిలిండర్స్. ఇగో ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 సిలిండర్స్, ఇక్కడ 2 సిలిండర్స్ అనమాట. మొత్తం 4 వస్తాయి దీనికి. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి అనమాట, V2 ఉంది, V4 ఉంది. ఇది అయితే ప్రజెంట్ ఇప్పుడు 2024 మోడల్ డయావెల్ V4 అనమాట. అసలు దీని మ్యాక్ వీల్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎగ్జాక్ట్గా మన ఇప్పుడు BMW కార్స్కి వచ్చినట్టుగా వచ్చింది దీని బ్యాక్ మ్యాక్ వీలు. టైర్ వచ్చేసి ఇది రోసో ఉందన్నమాట, పిరేలి రోసో. ఫ్రంట్ కూడా పిరేలే ఉంటుంది, ఇది కూడా ఫ్రంట్ కూడా అంతే, పిరేలి రోసో. ఇది వచ్చేసి దీని ఫ్రంట్ వ్యూ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది బైక్. క్రూజింగ్ మాత్రం అసలు అమేజింగ్ చేసుకోవచ్చు దీనిపైన, నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. క్లచ్ కూడా హైడ్రాలిక్ క్లచ్, డిస్క్ కూడా హైడ్రాలిక్ డిస్క్. ఫ్రంట్ వచ్చేసి దీనికి బ్రెంబో ఉంటుంది, క్యాలిపర్ డిస్క్, అండ్ బ్యాక్ కూడా అదే ఉంటుంది. సో ఇదైతే 1 సైడ్ సింగం అనమాట. సో డుకాటిలో ఆల్మోస్ట్ అన్నీ 1 సైడ్ సింగం కదా, సో ఇది కూడా అంతే అనమాట. ఇప్పుడు వచ్చిన 25 పనిగాల మాత్రం 2 సైడ్ సింగం ఇస్తుండు. బట్ అమేజింగ్ క్రేజీ బైక్. ఇది వచ్చేసి కవాసాకి ERN 650. చలో మూవ్ అయిదాం గైస్. నేను మన CBR 650 పర్సన్ మేము ఇద్దరం అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక వాళ్ళేమో అక్కడ వెళ్ళిపోయారు రైడ్కి, హిల్ పార్క్ వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఈ రైన్లో అయితే నాకు అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, అందుకని చెప్పేసి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఇంకోటి ఏంటంటే మొత్తం మన ట్రాక్ జాకెట్ అంతా మొత్తం వెట్ అయిపోయింది, మొత్తం తడిసిపోయి ఉన్నాం అనమాట. సో ఇంత తడుచుకుంటూ పోవడం ఎందుకు, అంత ఇబ్బంది పడుకుంటూ పోవడం ఎందుకు అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇంటికి. సో అందుకని ఇంకా నెక్స్ట్ రైడ్లో అయితే మంచిగా చేద్దాం మనం. నెక్స్ట్ రైడ్ వచ్చేసి అయితే ఇంకా ప్లాన్ అయితే ఏం లేదు. ప్లాన్ అంటే ఒకటి ఉంది లాంగ్ రైడ్ది, బట్ చూద్దాం అది లాస్ట్కి వచ్చినాక ఏమైతే తెలియదు. సో ఇంకేమైనా ఉంటే ఇక నెక్స్ట్ రైడ్లో చూసుకుందాం గైస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.